స్వామి అబ్బా ఏం జయకుమార్ నువ్వు ఎత్తుకోకూడదు. ప్రస్తుతం ఎలక్షన్ లైన్ ఆ రోజు పెట్టారు. లేట్ అవడానికి ఒక కారణం ఈ కంటైనర్ను ఇక్కడ సెట్ చేయడానికి లారీలు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఎంత అవసరమో ప్రజలకు మేము ప్రణాళికాబద్ధంగా ప్రజల్లోకి అయితే వెళ్ళడం ఖాయం. ప్రజల్లోకి వెళ్ళి మేము ఏదైతే బీజేపీ ప్రభుత్వం ఇచ్చిన మాటలు కేంద్ర ప్రభుత్వం కూడా మాట తప్పుతూ వారు అనుసరిస్తున్నటువంటి విధానాలనే ఇక్కడ కూటమి ప్రభుత్వం కూడా ఫాలో అవుతూ ఉంది. ఇది ముమ్మాటికి ఇది చాలా సిగ్గుచేటు. వాళ్ళు ఇచ్చిన మాటను నిలబెట్టుకొని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించలేని పరిస్థితుల్లో ఇక్కడ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు అయితేనేమి, చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి, అలాగే ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ నాయకులు అయితేనేమి రాష్ట్ర ప్రయోజనాల కోసం మన ప్రజా ప్రయోజనాల కోసం ఏమాత్రం పోరాటం లేదు. వారు ప్రశ్నించే పరిస్థితుల్లో లేరు. ఢిల్లీకి వెళ్తారు, అక్కడ కేంద్రం ఏం చెప్తే దానికి తలాడించుకొని మళ్ళీ రాష్ట్రానికి వస్తారు, గంభీరాలు పలుకుతారు. నాబార్డు నుంచి ఏదో మన అమరావతి నిర్మాణానికి 15,000 కోట్లు అన్నారు. అందరూ ఏమనుకున్నారంటే కేంద్ర ప్రభుత్వం ఇస్తామని సహాయం అనుకున్నారు. మీ డాక్యుమెంట్స్ ఏమైనా ఉంటే పెట్టుకోండి, నాబార్డు నుంచి తెచ్చుకోండి. అదే నాబార్డు నుంచి తెచ్చుకోవడం చంద్రబాబు నాయుడు గారికి ఏం కొత్త కాదు. ఆయనకి అప్పులు చేయడంలో ప్రథమ సిద్ధాస్తుడు ఆయన. ఆయనకి వీళ్ళు చెప్తే ఆయన తెచ్చుకునే పరిస్థితుల్లో లేడు. ఆయనకు ఆల్రెడీ తెలుసు, ఎందుకంటే సీనియర్ మోస్ట్ కాబట్టి. ఆ అప్పు తెచ్చుకునే దారి చూపించిన దానికే జనాలందరూ కూడా కేంద్ర ప్రభుత్వం మనకి 15,000 కోట్లు ఇచ్చిందని అనుకున్నారు. ఇది ముమ్మాటికి కేంద్రం మన ఆంధ్రప్రదేశ్ మీద చూపుతున్నటువంటి సవతి ప్రేమ అనేసి మేము అనుకుంటా ఉన్నాం. ఇవన్నిటికి కూడా ప్రజల్లోకి మేము ఈ వ్యతిరేక విధానాలని, వీళ్ళ వైఫల్యాలని ఎప్పటికప్పుడు ఎండగట్టేందుకు మా షర్మిలమ్మ గారి నాయకత్వంలో మన రాష్ట్రంలో మేమందరూ కూడా ఇప్పుడు ఎన్నికైనటువంటి మేము కానీ త్వరలో మళ్ళీ కాబడే వారందరూ మా సోదరులు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అందరూ కూడా అన్ని పదవులు రావడానికి మేమందరూ కూడా లిస్ట్ అవుట్ చేస్తూ ఉన్నాం. ప్రతి ఒక్కరు కూడా ప్రజల్లోకి వెళ్ళి ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ఎండగడుతూ ఎప్పటికప్పుడు ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యలను అధికారుల దృష్టికి తీసుకుపోవడంలో మేమందరూ కూడా కలిసికట్టుగా పనిచేసి కాంగ్రెస్ పార్టీని పూర్వవైభవంలోకి తీసుకొని వచ్చేదానికి మేము ఎంతగానో కృషి చేయాలని నిశ్చయంతో ఉన్నామనేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ముఖ్యంగా జిల్లా అధ్యక్షులుగా మళ్ళీ పునర్నియామకమైన పోటుగారి భాస్కర్ గారికి శుభాకాంక్షలు తెలుపుతా ఉన్నాను. అలాగే నగరాధ్యక్షుడిగా మళ్ళీ నన్ను 5వసారి నన్ను నమ్మి నా మీద నమ్మకంతో మళ్ళీ 5వసారి నాకు మళ్ళీ అవకాశం ఇచ్చినందుకు ఏపీసీసీకి అలాగే ఏఐసీసీకి అందరికి కూడా ముఖ్యంగా నగరాధ్యక్షులు నగర కాంగ్రెస్ కమిటీ అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే ఇంకొక ముఖ్యమైన పదవి అధికార ప్రతినిధిగా పలంనేరు నియోజకవర్గానికి సంబంధించిన శివశంకర్ గారిని రాష్ట్ర అధికార ప్రతినిధిగా నియమించున్నారు షర్మిలారెడ్డి గారు. వాళ్ళకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇక జిల్లా అధ్యక్షులు సభాధ్యక్షులు పోటుగారి భాస్కర్ గారిని ప్రసంగించవలసిందిగా కోరుతా ఉన్నాను. మొట్టమొదటిగా ఇక్కడ వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ, ఎందుకంటే వయసు 35 సంవత్సరాలు, ఈరోజు రాష్ట్ర అధికార ప్రతినిధి దాదాపు 35 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉండే వ్యక్తులందరూ ఈరోజు గొప్ప ఈ రాష్ట్ర అధికార ప్రతినిధులుగా పనిచేసినారు. నా వయసు 35 సంవత్సరాలకి ఈరోజు రాష్ట్ర అధిష్టానం కాంగ్రెస్ పార్టీ షర్మిలమ్మ గారు
కాంగ్రెస్ పార్టీ అధిష్టానం గుర్తించి ఈరోజు రాష్ట్ర అధికార ప్రతినిధి స్పోక్స్ పర్సన్గా జాబ్ ఇవ్వడం అంటే, ఈరోజు నాకు ఆశీర్వాదం ఇవ్వడం అంటే ఆషామాషి అయిన విషయం కాదు. ఇది నా జీవితం నాకు స్పష్టంగా కనబడతా ఉంది, కళ్ళకు కట్టినట్లు. ఈ నియోజకవర్గ భవిష్యత్తు కానీ, డిస్టిక్ భవిష్యత్తు కానీ, రాష్ట్ర భవిష్యత్తు కానీ, ఈ దేశ భవిష్యత్తు కానీ, ప్రపంచ భవిష్యత్తు కానీ మారాలంటే ఓన్లీ ఈ మైక్లు, ఈ ఛానల్స్, ఈ ప్రెస్ నుండి మాత్రమే సాధ్యమవుతుంది అని చెప్పని నేను ప్రగాఢంగా నమ్మే వ్యక్తిని. ఎందుకంటే ఏ ఒక సమస్యనైనా ఫస్ట్ గుర్తించాలా, ఏ ఒక సమస్యనైనా ఫస్ట్ దాని గురించి మాట్లాడుకోవాలా. ఈ ప్రపంచంలో ఎంత పెద్ద సమస్య కానీ, అభివృద్ధి కానీ ఏదైనా ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని గురించి డిస్కషన్ జరగాల. కాబట్టి తప్పకుండా ప్రెస్ సహోదరుల చేతిలో, ఎమ్మెల్యేల చేతిలో కాంది, ఎంపీల చేతిలో కాంది, ఈవెన్ సీఎంల చేతుల్లో కూడా కాంది. ఒక సీఎం పైకి పోవాలన్నా, సీఎం కింద దిగాలన్నా, రాష్ట్రం అభివృద్ధి కావాలన్నా, ఏమి కావాలన్నా ఇక్కడి నుండినే మార్పులు అనేది మొదలవుతాయి. ఈరోజు నాకు నా జీవితాన్ని నా కళ్ళకు కట్టినట్లు కనబడుస్తూ ఉంది. ఇదే నా జీవితం. ఇంకా ప్రతిరోజు మీతో నేను మమేకం అవడమే నా డ్యూటీ. కాంగ్రెస్ పార్టీ నాకు ఇచ్చిండేది అధికార ప్రతినిధిగా. ఇంకా ఎప్పటికీ ఎల్లవేళలో మీతో నేను, నాతో మీరు ఉండే ఒక ప్రయాణాన్ని ఆ భగవంతుడు నాకు ఈ వయసుకి కల్పించినాడు. మెయిన్గా నేను ఈరోజు ఒక 3-4 పాయింట్లు మాత్రం సింపుల్గా ఉద్దేశించి చెప్పాలనుకుంటా ఉన్నాను. కాంగ్రెస్ పార్టీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పీరియడ్లో మీరందరూ చూసినారు ఎంత పుష్కలంగా అద్భుతంగా ఉండేది. ఆ మహానుభావుడు మరణానంతరం కేసీఆర్ గారు లాంటి వాళ్ళు కూడా విజృంభించి రాష్ట్రాన్ని విడగొట్టి సర్వనాశనం చేసి పెట్టినారు. ఆ మహానుభావుడు ఉండింటే రాష్ట్ర విభజన జరిగేది కాదు. ఆ మహానుభావుడు ఉండింటే రాష్ట్రం దేశంలోనే గొప్ప స్థాయిలో పోయేటటువంటిది. ఆ మహానుభావుడు ఉండింటే ఈ రాష్ట్రానికి ఈ పరిస్థితి వచ్చేది కాదు. కానీ భగవంతుని లీలో ఏమో తెలియదు, మన దౌర్భాగ్య పరిస్థితి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పోతే జగన్మోహన్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు పోతే చంద్రబాబు నాయుడు గారు, వేరే ఆప్షన్ లేని పరిస్థితికి ఈరోజు వచ్చేసిందన కిందకు పడిపోవాల్సిన సమయం అయితే వచ్చింది. కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేసుకున్న అదృష్టమని నేను ఎందుకంటా ఉన్నాను అంటే, కష్టపడి కాంగ్రెస్ పార్టీలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈ స్థాయికి తీసుకొచ్చినారు. కాబట్టి అలాంటి పార్టీలో సిరిమలమ్మ గారు రావడం నిజంగానే ఒక రకంగా అదృష్టమనే చెప్పాలి. ఎందుకంటే సిరిమలమ్మ గారు రాకముందు కాంగ్రెస్, సిరిమలమ్మ గారు వచ్చిన తర్వాత కాంగ్రెస్కి చాలా చాలా వ్యత్యాసం అనేది కనపడుస్తూ ఉంది. సాక్షాత్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి స్వరూపం, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రూపం, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మాట, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి లాగా చిరునవ్వుతో అందరినీ పలకరించే విధానం, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి లాగా అందరినీ కలుపుకుపోయే విధానం, ప్రేమను పంచే విధానం ఆ మహాతల్లిలో మేమందరూ చూస్తూ ఉన్నాం. 4 గంటల రాత్రి అయినా మీటింగులు పెట్టి అందరు కార్యకర్తలతో మాట్లాడిన రోజులను మేము చూసినాం. కాబట్టి తప్పకుండా ఇది ఒక రకంగా కాంగ్రెస్ పార్టీ చేసుకున్న అదృష్టమే. ఎందుకంటే ఆమె తెలంగాణలో ఉన్న ఆమె కష్టపడి పోరాడుతూ వెళ్తూ ఉండే ఆమె ఈరోజు ఆంధ్రప్రదేశ్కి రావడం తప్పకుండా వచ్చేసిందన, ఈరోజు ఇంత గొప్ప స్థాయిలో వచ్చేసిందన. మళ్ళీ ఈ పార్టీకి చిత్తూరు జిల్లా పార్టీ కార్యాలయం ఆఫీసు ప్రతిరోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పీరియడ్లో ఏ విధంగా కలకల్లాడిందో అదేవిధంగా చిత్తూరు జిల్లా పార్టీ కార్యాలయం ఆఫీసు ప్రతిరోజు కలకల్లాడాలని బెంగళూరు నుండి టెంపరవరీ కంటైనర్ హౌస్ పంపించినాం ఈరోజే. ఇంకా తొందరలో వచ్చేసి టెంపరవరీ షెడ్స్ నిర్మాణం జరుగుతుంది. అందరిది బ్యానర్స్, చిత్తూరు జిల్లా కార్యవర్గం అందరిది, స్టేట్ కార్యవర్గం అందరిది ఇక్కడ బ్యానర్స్ పడుతుంది. 24 గంటలు కలకలలాడాలని చెప్పి మనస్ఫూర్తిగా అయ్యప్ప స్వామి మాలేసి ఆ భగవంతుని ప్రార్థన చేస్తూ ఉన్నాను.